అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? మంచిగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో హెడ్లైన్స్ చూద్దాం. మొదలు ఇవాళంతా మెడికల్ దుకాణాలు బంద్ చేస్తాండ్రు. దుకాణపోలు ధర్నాలు. ఐ కిచెన్ కింగులు కానీ పార్టీకి అదొక పెద్ద పేరు. మజ్నుకు అరగుండు చెప్పుల దండతోటి చేసిండ్రు ఊరేగింపు. రాజుకి రీల్స్ పిచ్చి చేస్తాందట దినం ఫోన్ బట్టి. ఏ చిచి కట్ 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 ఏంద్రా నాయన మొత్తం థియేటర్ యాక్టింగ్ లెక్క చేస్తావు. అట్లా కాదు బావా, సాఫ్ట్గా లవ్. అబ్బా ఇవాళ పొద్దుగాల లేవంగానే మొత్తం నెత్తి తిరిగినట్టు అనిపించింది నాకైతే. జరంగోలి పారాసెటమాల్ వేసుకుందామని చెప్పేసి గలీలో ఉన్న మెడికల్ షాప్ కాడికి పోతే ఆ అన్న షటర్ దించేసి ముందర కురిసి వేసుకొని కూకున్నాడు. ఏంది భయ్యా ఇవాళ దుకాణం బంద్ పెట్టినావా అని అడిగితే, అవు మందులు లేవు మందులు లేవు పో అని అన్నాడు. ఇడికెంచి నీయవా గట్ల గదిరించి పాడేనే కథ అనుకున్నాను నేను. ఇంకో దుకాణం తానికి పోతే కూడా వాళ్ళు గట్లే అన్నారు, బంద్ పెట్టుకొని తాళం వేసుకొని పోయారు. మరి ఏమైంది, ఎందుకు ఇట్లా రాష్ట్రంలో మొత్తం ఇలా మెడికల్ షాపులు బంద్ అనుకుంటారా? గిందికేనట చూడరు మరి ముచ్చటేందో. ఆన్లైన్ ఫార్మసీలు మమ్మల్ని బతకనిత్తలేవు, అమ్ముకోనిత్తలేవు. అందుకే ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో పెద్ద సమ్మె ఎత్తున్నామని బయటకొచ్చి మెడికల్ దుకాణాలు అన్ని బంద్ పెట్టిర్రు. తెలంగాణ మొత్తంలో 25,000 కంటే ఎక్కువ మెడికల్ షాపు షట్టర్లు దించేసి ఇవాళ నో మందులు ఓన్లీ బందులని ధర్నాలు చేసిర్రు. ఆన్లైన్ ఫార్మసీ కంపెనీలు కొంప ముంచుతారు. వాళ్ళు ఫోన్ యాప్లతోటి ఇంటింటికి వచ్చి భారీ డిస్కౌంట్లు ఇచ్చుకుంటా మందులు అమ్ముతుంటే మన లోకల్ మెడికల్ షాప్ అన్లకు గుండాగినంత పని అవుతుందట. మాకంటే ఎక్కువ డిస్కౌంట్ ఎట్లిస్తారు బై? మా బతుకులు ఏం కావాలని ఆడోళ్ళంతా గిట్ల ధర్నాలు చేయబట్టే. అంటే కస్టమర్లకు తక్కువ ధరకే మందులు వస్తే ఇలా కడుపు మంట అవుతుందని కొందరు తిట్టబట్టే. ఆన్లైన్ వాళ్ళు డాక్టర్ చిట్టి చక్కగా చూడకుండా మందులు పంపుతారని కొందరు ఒరుతుర్రు. కానీ అసలు ముచ్చట ఏంటంటే, మన గల్లీలున్న మెడికల్ షాప్ కాడికి పోయి అన్న జర తలనొప్పికి కడుపు నొప్పికి మంచి బిల్లి అని అడిగితే డాక్టరా కాంపౌండర్ అని చూడకుండానే సొంత తెలివితోటి రంగురంగుల బిల్లలు చేతిలో పెట్టి పంపుతుర్రు. భారతదేశం మొత్తం 12,40,000 కెమిస్టులు ఏవైతే 817, 220 జీవోలకి నిరసనగా బంద్ పాటిస్తున్నాం. ఈ 2 జీవోలు ఈ యొక్క ఆన్లైన్ ఫార్మసీకి ఏవైతే మిగతా వస్తువులు మాదిరిగా కిరాణా వస్తువులు, టీవీలు ఇట్లాంటి మాదిరిగా మందులను కూడా ఆన్లైన్లో చేర్చడం వలన ఈ యొక్క యువత ప్రజల ఆరోగ్యం ఏవైతే యాంటీబయాటిక్స్ కానివ్వండి, హ్యాబిట్ డ్రగ్స్ ఇవన్నీ మత్తు మందులు కూడా విరివిరిగా యువతకు దొరకటం వల్ల యువత ఆరోగ్యం అట్లాగే ప్రజల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ప్రజల ఆరోగ్యము మరియు 12,40,000 కెమిస్టుల యొక్క భవిష్యత్తుని ఉద్దేశించి వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వ్యాపారాలు కూడా ఈ యొక్క ఆన్లైన్ లో వచ్చినందువల్ల ఈ కార్పొరేట్ సంస్థలు విచ్చలవిడిగా డిస్కౌంట్స్ ఇచ్చి ఈ యొక్క 12 లక్షల కుటుంబాలని రోడ్డును పడేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక మళ్ళీ ఇప్పుడు వీళ్ళు రూల్స్ మాట్లాడే వరకు ఇనేందుకు ఇంతకు ఉందని ఆన్లైన్కి అలవాటు పడ్డోళ్ళు అంటుర్రు. ఇక బంధు పుణ్యమాని జనాలంతా ఆగమైతుంటే ఇక ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న షాపులు అయితే మస్తు ఖుషి అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి బంధు నుంచి మినహాయింపు ఇచ్చిర్రు కదా. గల్లీ షాపులన్నీ మూతపడేసరికంటే జనాలంతా పరిగెత్తుకుంటే వీళ్ళ కడికే పోవట్టే. వీళ్ళకి మాత్రం ఇలా గల్ల పెట్ట నిండిపోతుందిలా. గిదెక్కడ న్యాయమో ఆ దేవునికే తెలియాలి. మరి పాపం ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మందుల కోసం జనాలు ఊరంతా తిరుగుడు కాబట్టి మందు బాబుల షాపులు బంద్ పెడితేనే జనాలు తట్టుకోరు. అసొంటిది ఈ పానాలకు పనికొచ్చే మందు దుకాణాలు బంద్ పెడితే ఎట్లా బై? ఓ జనాలు మీకు సుతం ఏమన్నా అర్జెంటుగా ట్యాబ్లెట్లు కావాలంటే పక్కనే ఉన్న పెద్ద హాస్పిటల్ లోపలికి పోయి తెచ్చుకోర్రి. ఎందుకంటే సర్కార్ దవాఖానలో 24 గంటల ఫార్మసీలు తెరిచే ఉంచుతారట. ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతున్నది. గవర్నమెంట్ ఒకప్పుడు కోవిడ్ అప్పుడు జిఎస్ఆర్ 220 అనేటువంటి జీవోను తీసుకురావడం జరిగింది. అది తాత్కాలికమైనటువంటి జీవో. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. దాని ద్వారా ఆన్లైన్ పర్చేస్ అనేటువంటిది బాగా జరుగుతున్నది. దాన్ని నియంత్రించడం కోసము ఈరోజు మేము ఆల్ ఇండియా లెవెల్లో బంద్ ప్రకటించడం జరుగుతుంది. దీనికి పూర్తి మద్దతు అన్ని షాపుల నుంచి వస్తున్నది. ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. కాదుల్లా ఏది తిన్నా తినకపోయినా నడుతుంది. అన్ని ఎక్కువ రేట్లు కాలిపోయినా అగ్వ సగ్గుకి వచ్చేది ఏదన్నా ఉందా?
మళ్ళా గీళ్ళు కూడా జర ఇంటికి వచ్చి అగ్గరెట్టికి ఇస్తే వాళ్ళ మీద ఏడవబట్టే. పానాలు మంచిగా లేకపోతే కొలువుకు పోము, అట్లా లాసే. మరి ఇల్లు ఎక్కువ రేట్లుంటే మళ్ళీ ఆటు లాసే. మరి వాళ్ళన్న జర అగ్గసగ్గోకి ఇంటికి తెచ్చి ఇయ్యబట్టే. అట్లా ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, సాతగానోళ్ళు ఉంటారు. ఇంటికి తెచ్చి ఇస్తే మంచిదేనాయ్. మళ్ళీ గాళ్ళ మీద ఏడ్చుడు ఎందుకో అని ఆన్లైన్ మందులకు అలవాటు పడ్డలు తిట్టిపోతుర్రు వీళ్ళను. చేసుకోండి అన్నప్పుడు చేసుకోరు, చేసుకుందాం అన్నప్పుడేమో పిల్ల దొరకదు, పిల్లగాడు దొరకడు. అయ్యో పిల్ల దొరుకుతలేదు, అబ్బో పిల్లగాడు దొరుకుతలేడు అని చెప్పేసి మొత్తుకుంటారు. ఏం చేస్తావు, గట్ల అయిపోయింది మరి. అందుకని ఏ టైంలో అయ్యేటి గా టైంలోనే కావాలంటారు పెద్ద మనుషులందరూ కూడా. లేకపోతే ఈడొచ్చి ఓలచ్చా ఆడొచ్చి ఒకలచ్చా అని చెప్పేసి వేసుకొని పోయి మళ్ళీ మీదికేంచి మోసాలు చేస్తారు. అందుకొని అవతల పడతారు. ఆఖరికి పార్ట్నర్లు దొరుకుడు కాదు, ఉన్న పైసలు చూతా పోతాయి. కరెక్ట్ ముచ్చట్ని చెప్పిన చూడరు ఏమైందో మరి. లగ్గాలు స్వర్గంలో అవుతాయో లేదో తెలియదు కానీ ఇట్లాంటి లత్కొరగాలను చూసి అయితే జైల్లో చిప్పకుడు పక్క అవుతుంది. మన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ముదురు మునగాన్ని లోపలేసిరన్నట్టు. కథ ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రజావరం ఉంటున్నటువంటి ముంద వెంకట కామేశు అనే పెద్ద మాయగాడు ఉన్నాడు. వీనికి చేతగాని పనులన్నీ పక్కన పెట్టి మ్యాట్రిమోనీ యాప్లలో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టిండు. ఇక నేను కోటీశ్వరుణ్ణి, నాకు అద్దాల మేడలున్నాయి, ఎకరాల కొద్ది భూములున్నాయి అని ఫేక్ ప్రొఫైల్ సృష్టించి పెద్ద ఫోటోగ్రాఫర్ లెక్క బిల్డప్ ఇచ్చిండు. పాపం పెళ్లి చేసుకుందామని ఆశతోటి ఉన్న అమాయకపు ఆడబిడ్డలను టార్గెట్ చేసిండు మన సారు. వాట్సాప్ కాళ్ళు, ఇన్స్టాగ్రామ్ షాటింగ్లు చేసుకుంటా గొంతు మార్చి నువ్వేనా లోకం, నువ్వేనా పానం అనుకుంటా పెద్ద యాక్టర్ లెక్క ఎమోషనల్ డైలాగులు కొట్టి నమ్మిచ్చిండు. ఇక ఆడనే అసలు కథ షాలైంది. నమ్మకం కుదిరినాక అయ్యో నా బంగారం, నాకు అర్జెంటుగా పైసలు కావాలి, హాస్పిటల్ ఉన్నా, బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పేసి పెద్ద పెద్ద కథలు చెప్పిండు. గిట్ల నమ్మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తక్కువ లేదన్న బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, క్రెడిట్ కార్డులు గుంజిండు. ఇక ఆడబిడ్డలు కూడా మనోడే కదా అని చెప్పేసి పైసలు పంపితే ఇక పైసలను పట్టుకొని పోయి గోవాల క్యాసినోలు, ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి తాగి తగిలేసిండు మన జల్సా రాయుడు. ఒక్కరా ఇద్దరా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో ఏం తక్కువ లేదని 20 మ్యాట్రిమోనీ మోసాల కేసులున్నాయి మనోడి మీద. అంటే ఇడు మామూలు ముదురు కాదన్నట్టు, ఇంటర్నేషనల్ కిలాడ్ అన్నట్టు. ఆఖరికి మన సైబరాబాద్ పోలీసులు ఈ దొంగగాడి ఆటలు కడిగేసిర్రు. కాలు చేతులు ఇరిచి లోపల వారేసి రిమాండ్కి పంపిర్రు. ఇప్పుడు జైల్లో ఊకొని క్యాసినో భజన చేసుకుంటాను మన కామేశు. మరి ఇట్టమున్నట్టు చేసుకుంటా తిరిగితే అందరూ ఊకుంటారు ఎప్పురి ఉరికంబం ఎక్కిస్తారు మరి. అయినా జర పైసలు పంపే ముందట 100 సార్లు ఆలోచన చేయర్రి అని చెప్పినా సరే వినరు. ఏం మనసులో ఏమో. ఇగో ఈ ముచ్చట చూసినాకడ ఇన్నాకడ కూడా నవ్వాలనో ఏడవాలనో తెలియదు కానీ దునియా మొత్తంలో కూడా ఎన్నో పార్టీలు చూసినాం కానీ గిదేంద్ర భయ్ కొత్తగా కాక్రోచ్ పార్టీ అట. ఈయనతందుకు మస్తు ఇరేటివ్ ఉంది కదా. మన గలీలో ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా బొద్దింక లెక్క నలిపేస్తా అంటారు. కానీ ఇక్కడ ఏకంగా బొద్దింక లెక్క ఒక పెద్ద దావత్ ఇచ్చారు. మరి అది మర్చిపోకుండా తప్పకుండా చూసి రావాలి కదా. చలో ఎటు పోదాం, ఎటు లేదు ఈయనే కూర్చొని చూద్దాం, బొద్దింకల పార్టీ ముచ్చటిందాం నడుర్రి. మనం ఇంట్లో ఉత్తపుణ్యానికి ఓ బొద్దింక కనిపిస్తే చేతిలో చీపురు కట్ట పట్టుకొని ఉరికిస్తాం. హిట్ స్ప్రే కొట్టి ఊపిరాడకుండా చంపేస్తాం. ఇంతకేంది కథ అనుకుంటుర్రా? కానీ ఇది ఉత్త కాక్రోచ్ ముచ్చట కాదు, కాక్రోచ్ పార్టీ ముచ్చట. మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సార్ కోర్టులో ఓ మాటనే ఆ దేశంలో చాలా మందికి నచ్చలేదు. అందుకే అదే పేరుతోటి పార్టీ పెట్టి కాక్రోచ్ల సంఘం లెక్క ఏర్పడిర్రు. ఈ నడిమిట్లా దేశంలో ఖాళీగుండి సోషల్ మీడియాలో లొల్లి చేసేటోళ్ళు ఆర్టీఐ యాక్టివిస్టులు ఎక్కువైపోయారులా. వీళ్ళంతా ఉద్యోగం సద్యోగం లేక వ్యవస్థ నాశనం చేసే బొద్దింకలు పారసైట్ లెక్క తయారైందని కామెంట్ చేసే కదా సారు. అగో ఇకంతా మన దేశంలో ఉద్యోగాలు లేక ఆగమవుతున్న జెన్జీ పోరగాళ్ళను మస్తు కాలింది. మమ్మల్ని బొద్దింకలంటవా అని అభిజిత్ దీప్కి అనే ఓ కుర్రాడు పిట్టగూట్లకి బొద్దింకలన్నీ కలిస్తే ఎట్లుంటుందని ఒక జోక్ వేసిండు. గంతే గంటల వ్యవధిలో ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక ప్యారడీ పొలిటికల్ పార్టీ పెట్టేసిర్రు పో. కేవలం 3 రోజుల్లో దీనికి ఇన్స్టాగ్రామ్లో లక్షల ఫాలోవర్లు వచ్చిపడ్డారట. 3.5 లక్షల మంది మెంబర్షిప్స్ తీసుకుర్రు. ఇక మన దేశంలో ఏ ముచ్చట జరిగినా లీడర్లు అందులో దూకకుండా ఉంటారా? అది సుతం పెద్ద పార్టీ పెడితే ఊకుంటారా? ఈ క్రేజ్ చూసి కొందరు లీడర్లు ఏకంగా ఈ బొద్దింకల పార్టీలో ఏర్పోతామని స్టేట్మెంట్లు ఇస్తుర్రట. ఇక మన ఫైర్ బ్రాండ్ ఎంపీ మహుతా మేత్రా, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అసంటే పెద్ద పెద్ద లీడర్లు ఏకంగా ఈ కాక్రోచ్ పార్టీ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి మెంబర్షిప్ తీసుకుర్రటుల్లా. అవును, వ్యవస్థ మీద తిరగబడితే బొద్దింకల మేమే అనుకుంటా వీళ్ళు అపోజిషన్లో ఉండి గవర్నమెంట్ మీద ఏటకారాలు అడబట్టే. ఇంకో దిక్కు అధికార పార్టీ లీడర్లకేమో ఇదంతా చూసి మస్తు కోపం వస్తుందట.
గీ బొద్దింకల పార్టీ వెనకాల ఏదో పెద్ద విదేశీ కుట్రుంది బై. దేశంలో ఉన్న నిరుద్యోగ పోరగాండ్లను రెచ్చగొట్టి పాలిటిక్స్ చేస్తురని వీళ్ళు కౌంటర్ ఇవ్వబట్టే. కొందరు రిటైర్డు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దేశంలో జనాలు మాట్లాడాలంటేనే భయపడుతున్న గీ టైంలో గీ బొద్దింకల పార్టీ ఒక చల్లటి గాలి లెక్కచ్చే. బొద్దింకలు ఎంత కష్టం వచ్చినా బతుకుతాయి. ఇప్పుడు అవి సిస్టమ్ అంతా వాగబోతున్నాయని సపోర్ట్ ఇస్తురట. ఈ పార్టీ మేనిఫెస్టో మస్తు కామెడీ ఉందిలా. వీళ్ళు పెట్టిన కండిషన్లు ఇస్తే పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీ లీడర్లకు సుతం భయం అవుతుంది. జడ్జీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వద్దు. పెద్ద పెద్ద జడ్జీలు రిటైర్ అయినాక రాజ్యసభ సీట్లు పెద్ద పదవులు తీసుకోవద్దు. ఇలా ఒక పార్టీలుండి రేపొద్దున పైసల కోసం ఇంకో పార్టీలో దూకే ఎంపీలు ఎమ్మెల్యేలను 20 ఏళ్ల దాకా ఎన్నికలు నిలవకుండా బంద్ పెడదాం. చట్టసభలలో ఆడబిడ్డలకు 33 కాదు ఏకంగా 50% సీట్లు ఇవ్వాలి. అంబానీ అదానీలకు ఉన్న మీడియా ఛానల్ లైసెన్స్ రద్దు చేసి యాంకర్ల బ్యాంక్ అకౌంట్లు తనిఖీ చేయాలి. ఎవరిదైనా నిజమైన ఓటు డిలీట్ అయితే ఏకంగా ఎలక్షన్ కమిషన్ బాస్ని ఉగ్రవాది చట్టం కింద లోపలేయాలి. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? దేశంలో చదువుకున్న పోరగాళ్లకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ లీక్ అయ్యి జీతాలు సరిగ్గా లేక మస్తు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఈ టైంలో పెద్ద పెద్దోళ్ళు వచ్చి మీరు బొద్దింకలని తిడితే ఆ తిట్టుని ఒక ఆయుధంగా మార్చుకొని డిజిటల్ విప్లవం తెచ్చిర్రు. ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలు కోట్లు ఖర్చు పెట్టారని ఫాలోవర్లు గీ బొద్దింకనే ఒక్క మాటతోటి 3 రోజుల్లో వచ్చిర్రంటే జనాలల్లా ఎంత కడుపుమంటుందో అర్థం చేసుకోరులా. మరి అందుకే ఏదన్నా అలాంటప్పుడు ఆలోచించాలి అంటారు పెద్దలు. ఇంటి పక్క పొంటి బోల్లా వెళ్ళన్నా గింతంత చిన్న చిత్తుకాయితం వేసి పారేసినా సరే కోపం దండిగా వస్తా అంటే ఇప్పుడు సుత అయ్యే వలన వారైతే ఊకుంటారు. ఎప్పుడు నాకు అర్థం కాదు. తీసి ఇరగమరగా జోపిరిస పెడతారు, తిడతారు. అలా డైరెక్ట్గా తిట్టలేక పుక్కల మీదనో పీలల మీదనో పెట్టుకుంటే తిడతారు. కానీ ఇక్కడ ఇంటి పక్క పొంటే కాదు రాష్ట్రాలల్లో రాట్లాలని నడిమిట్లని అచ్చితత్తున్నది కాలొల్లి. ఏమైందంటారా చూడరి ఓ పారి ఆ చెత్త లొల్లి. మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ కర్ణాటక సరిహద్దుల ఇప్పుడు ఓ రేంజ్లో లొల్లి నడుస్తుంది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్న బీదర్ జిల్లా పెద్ద సార్లకు ఒక విచిత్రమైన ప్రేమ ఉట్టుకొచ్చింది. వాళ్ళ ఊర్లలో ఉన్న చెత్తనంతా ఊడ్చి దాన్ని భద్రంగా లారీలల్లో ఎక్కించి మన తెలంగాణ బార్డర్ లోపలికి తెచ్చి దర్జాగా అమ్ముడు పోని సరుకు లెక్క పారబోతాన్రట. గీ దెబ్బకు మన న్యాకల్ మండలం లోపలున్న ఊర్లల్ల జనాలు ఇండ్లల్లో కూసోలేక బయట తిరగలేక ముక్కులు మూసుకొని అల్లాడిపోతున్నారు. స్వచ్ఛ భారత్ అంటే పక్క రాష్ట్రం బార్డర్ల చెత్తేసుడు అని గీ బీదర్ అధికారులు కొత్త రూలు కనిపెట్టినట్టున్నారు. ఇక రోజురోజుకి గీ కంపు ఎక్కువైపోయేసరికి మన మల్గి గ్రామ ప్రజలకు ఎక్కలేని కోపం వచ్చింది. అరే మీ ఇండ్లల్ల పెంట అంతా తెచ్చి మా ఊర్ల మీద వారెత్తారా? మా ఊర్లేమన్నా మీకు డస్ట్బిన్ లెక్క కనిపిస్తానయా అని గరం కాబట్టే ఇంకేమున్నది, కర్ణాటక నుంచి లైన్ కట్టి వచ్చిన చెత్త బండ్లన్నీ రోడ్డు మీదనే నిలిచిపోయినాయి. అక్కడ కూడా గదే కంపు కొడుతాంది. లారీలు ఆగిపోయే వరకు బీదర్ జిల్లా అధికారులు పోలీసోళ్ళు హుటాహుటిన మన మల్గి ఊరికి దౌడు తీసిర్రు. అచ్చి మా చెత్తను మమ్మల్ని వేసుకొనియరా, ఎంత ధైర్యం మీకు అన్నట్టు ఊరోళ్ళ మీదనే రివర్స్లో బెదిరించిండ్రు. గిది చూసి లోకల్ జనాలకి ఇంకా గాలింది. చుట్టుపక్కల ఊర్ల జనాలు కూడా భారీగా గిడ మోహరించి ఖబర్దార్ మా బార్డర్ దాటి ఒక్క లారీ లోపలికి వచ్చినా కూడా ఊకోమని దమ్కి ఇచ్చి కళ్ళెర్రజేసిర్రు. పండుగ పూట స్వీట్లు వంచుకుంటారు కానీ గిట్లా బార్డర్లు దాటించి చెత్త వంచుకునుడు గీ అధికారులకే చెల్లింది పో. అసలు మన తెలంగాణ అధికారులు లీడర్లు ఏం చేస్తున్నారు? పక్క రాష్ట్రమోళ్ళొచ్చి మన సరిహద్దుల కంపు కొట్టిస్తుంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేయబట్టే గీ చెత్త పంచాయతీకి తొందరగా ఎండుకట్టేయకపోతే రేపొద్దుగాల మనోళ్ళు కూడా ఇక్కడి చెత్తనంతా తీసుకుపోయి వాళ్ళ బార్డర్ అవతల వారేసి గీ వైంటేక్ పాలసీ స్టార్ట్ చేసినా చేస్తారు కావచ్చు. ఏందో నుల్ల గీ చెత్త పంచాయతీ. లగ్గాలైనా కూడా లవ్ ఏందోళ్ళ కొవ్వు కాకపోతే అరే లవ్ పేరే మార్చేసారు కదా. ఒకప్పుడు లవ్ని మనసు వారేసుకుంటే ఆ మనసు ఇంకా ఎవరికి ఇచ్చేటోళ్ళు కాదు, సచ్చినా బతికినా వాళ్ళతోనే ఉండేది. అవు మళ్ళా ఎవరో కొందరు ఆగం చేస్తుండే కానీ తతిమూలందా మనసు ఇస్తే మాయని మచ్చలెక్క మాట లెక్క యాది పెట్టుకుంటుండే. లగ్గం కాకున్నా వాళ్ళ మీద ఈగసుత వాళ్ళని ఇవ్వకపోతుండే. వాళ్ళు ఏడున్నా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు లవ్వులా లవ్వులే కాదు, అది పేరు బద్నాం పనులు అన్నీ కూడా. ఇంతకు ఏమైందంటారా? గింత కోపం ఎందుకు వస్తుందా చూడురు మరి. ఈ మధ్యకాలంలో కొందరికి బుద్ధి ఎక్కడుంటుందో తెలియదు కానీ
ప్రేమ పేరుతోని రోడ్ల మీద పడే పోరగాళ్లకు ఇట్లాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తేనే గాని నశాలానికి అంటది. ఒక పెళ్ళైన ఆడబిడ్డను పట్టుకొని నువ్వేనా లీలా, నేను నీ మజ్ను అనుకుంటా కొన్ని రోజులకించి బాధ పెడతాడట గీ బడివేగాడు. ఇంట్లోళ్ళేమో ఒరేయ్ తమ్ముడు దారి మార్చుకోరా నాయనా అని చాలాసార్లు మంచిగానే చెప్పిర్రు. అయినా సరే ఇన్లేదట గీ మోతేవారి. లగ్గమైతేంది, ఆమె నా పిల్ల, ఆమె అంటే నాకు పానం అని ప్రేమ పాఠాలు రాసుకుంటా ఏషాలేసిండు. కాని ఊరోళ్ళంతా కలిసి ఆఖరుకు ఈయనకు ఏషమేసినంత పనిచేసిర్రు. గీ ముచ్చట అనంతపురం జిల్లా విడపనకల్లు గడేకల్లు అనే ఊర్లో అయింది. కానీ వీని మైండ్ల ప్రేమ పిచ్చి ముదిరిపోయి అస్సలు ఇన్నే లేదు. ఆఖరికి ఊరోళ్ళందరూ కలిసి వీనికి నెక్స్ట్ లెవెల్ సత్కారం చేసిర్రు. అంతా కలిసి ఈయనకి దేహశుద్ధి చేసుడే కాదు, ఏకంగా అరుగుండు కొట్టించిర్రు. అంటే సగం జుట్టుంచి సగం తీసేసిర్రు అన్నట్టు. ఇయ్యాల రేపు పోరగాండ్లు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కోసం సెలూన్ షాప్ల చుట్టూ తిరుగుతారు. అయితే ఈయనకి మాత్రం ఊరోళ్ళే ఫ్రీగా సరికొత్త అరగుండు ఫ్యాషన్ గిఫ్ట్ ఇచ్చిర్రు. అంతటితో నాగకుండా మెడల గులాబీ దండలేసినట్టు చెప్పుల దండేసి ముందర డప్పులు కొట్టుకుంటా ఊరంతా తిప్పిండ్రు. పెళ్లి ఊరేగింపులో కూడా గింతమంది జనాలు రారు కావచ్చు, కానీ గీ వేధించటానికి మాత్రం ఊరంతా కలిసి పెద్ద బ్యాండ్ బాజాతోని ఊరేగింపు జరిపించిండ్రు. ఇక గీ రచ్చంతా అయిపోయినాక ఆ అరుగుండు బాధితుడి ఇంట్లోళ్ళు గాని అటువైపోళ్ళు గాని పోలీసుల కాడికి పోయి కంప్లైంట్ ఇయ్యనికి ముందుకే రాలేదట. అయినా గిట్లాంటి లొల్లి పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోతే అక్కడున్న సార్లు మిగతా సగం గుండు కూడా తీస్తారని భయపడ్డారు కావచ్చు. తప్పు చేసేటోనికి చట్టం శిక్షేసేలోపే ఊరోళ్ళే ఇట్లా ఇన్స్టెంట్ న్యాయం చేసేసరికి గిది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. నెట్ పాడుగా నెట్ వచ్చి భూమిలో అవుతారు, మన వచ్చి భూమిలో అవుతారు. నెత్తి కర ఉన్నది నెట్తో. ఏం సిమ్ములు పాడేది, ఒక్కసారి నెట్ వచ్చి కంగల వేద్దా, నెత్తి కర ఉన్నది. అరే ఒకనాడు కూడా నెట్ వచ్చి పాడు కాదు, నెత్తి కర ఉన్నది. నాకు ఇదేం కథ కంగల వేద్రా, అసలు వస్తనే లేదు ఈ కథ పాడు కానీ. నువ్వు నా లవ్వు అయితే నేను నీ ముద్దు గుమ్మనైతా. ఓ మరదలు రచితా, పొద్దుగాలని ఏకసెక్కాలేంది ఇంకా ఫోన్ పట్టుకొని ఎగరేసి పడతాను. నీ కాలు నొత్తలేవా పిల్ల? నీకేం తెలుసు బాబా నా టాలెంటు గట్లుంటుంది. ఇగో చూడు, నిన్ననే ఒక రీల్ పోస్ట్ చేసిన, రాత్రికి రాత్రే 10,000 లైకులు వచ్చినాయి. సెలబ్రిటీ అయిపోతాను పో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. సెలబ్రిటీవా సెంట్రీలావా? గిట్లనే కుడితే సెలూన్ షాప్ నీ జుట్టు కడి చేసినట్టు మీ నాయన నీ కాలు కడి చేస్తాడు చూడు. అసలు పొద్దున్న నుంచి ఇంట్లో ఏమైనా పని చేసినావా? పొయ్యి మీద పాలు పెడితే అవి వంగి వంగి ఎగిరిపోయినాయి అవా, కానీ రీల్స్ మాత్రం ఉడతలేవే. ఏంద్రా బావగా ఎంత మాట అన్నావు? అయినా నేను ఈ ఇంట్లో ఎన్ని తిప్పలు పడతానో నీకు ఎరికేనా? రోజు పొద్దుగాలనే లేవాలి, తలస్నానం చేయాలి, మేకప్ వేసుకోవాలి, లైటింగ్ సెట్ చేసుకోవాలి, కెమెరా పెట్టుకోవాలి, రీల్స్ చేయాలి. ఒక రీల్స్ చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడతానా? మంచి ఆడ పొందు కూసునో నా మీద గుల్లుకుంటాను, కుళ్ళుబోచ్చచ్చినోడా. మంచి ఆడ పొందు కూసునో నా మీద గుల్లుకుంటాను, కుళ్ళుబోచ్చచ్చినోడా. నేనా నిన్ను చూసి కుళ్ళుకోవన్నా? నిన్ను చూసి కుళ్ళుకోవడేది నాకు అర్థం కాదు. అబ్బబ్బబ్బా ఏం కష్టం వచ్చింది నీకు రాదా? దేశాన్ని ఉద్ధరించే పెద్ద ప్రాజెక్టు చేస్తున్నావు మరి. ఆ లటపగా ఉన్న నా ఫోన్ డేటా మొత్తం హాట్స్పాట్ ఆన్ చేయించుకొని నువ్వే తిన్నావు కదా. ఈ కథ పాడు కానీ ఇప్పుడు నా ఫోన్ నెట్ రాక బఫరింగ్ అంగా నిన్ను చూసి నేను కుళ్ళుకుంటా అన్నా. బావా నా ముద్దుల బావవు కదా, ఇగో ఈ ఒక్కటే ఒక రీల్కి నాతో జర యాక్టింగ్ చేయరాదే? మనం బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసినాం అనుకో, మిలియన్స్ వ్యూస్ వస్తాయి. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా? అబ్బో దండం రా దూత, నీకు దండం. ఏందే ఏమన్నా నన్ను కూడా నీతిగా రోడ్డు మీద నిలబెడతారనుకుంటున్నావా ఏమి? ఊర్ర జనాలు చూస్తే ఏమనుకుంటారే? ఏందిరా గంగులు, ఏం పాయరా నీకు? నీతోటి ఏం పాయదరా, గాడిద తిరిగా ఎగురుతున్నావా అని చెప్పేసి నవ్వుతారు. నా వల్ల కాదవ్వ బాన్షన్, ఓయబో ఆ డైలాగులు చెప్పుడు నాతో కాదు, నెత్తి ఖరాబ్ అసలు. ఓహో గట్లనా? సరే చూసుకుందాం. ఇవాళ కనుక నువ్వు నాతో రీల్ చేయలేదనుకో, రేపు పొద్దుగాల మీ అమ్మ ఫోన్ చేసింది అనుకో, బాబా రాత్రంతా ఎవరితో నువ్వు ఫోన్ మాట్లాడతాడు, కార్లో కూడా ఎవరో అమ్మాయిని వేసుకొని తిరుగుతాడు అని చెప్తా.
అబ్బో ఊరి కథ పాడగాను. అబ్బా ఓ దొంగ ముఖం దానా, ఎంత ప్లాన్ చేసినవే, నా పరువు మొత్తం బజార్లో పెట్టట్టున్నావు, నా ఇజ్జత్ అంతా తీస్తున్నావు. సరే ఇంతకు నేను ఏం చేయాలి? ఏం లేదు బావా, ఇగో నేను గిటి తిరిగి డైలాగ్ చెప్పినప్పుడు నువ్వు అదే కుర్చీలో కూర్చొని రాజీ నువ్వు నా గుండెకాయ, నువ్వు నా జీవితంలో లేకపోతే నా బతుకంతా కుళ్ళిపోయిన బెండకాయ అని గుండె మీద చేసుకొని చెప్పాలి. ఓకేనా? గిది మనకు లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసే పని స్టార్ట్ చేద్దాం మరి, ఏమంటావు? ఓకే, స్టార్ట్ చేయగా 3, 2, 1 యాక్షన్. మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అరరరరా, నువ్వే నా గుండెకాయ, నువ్వే నా లివరు, కిడ్నీవి కూడా నువ్వే రాజీ. ఏ చి కట్ కట్ కట్, ఏంద్రా నాయన మొత్తం థియేటర్ యాక్టింగ్ లెక్క చేస్తావు. అట్లా కాదు బావా, సాఫ్ట్గా లవ్గా చెప్పంటే మొత్తం కోనిగోష్టం లెక్క అర్థాను మొత్తం దొబ్బిచ్చినావు. పో నీ కంట్ల కాకులు పొడవా. నీ అవ్వ లేచికి కుర్చీ ఎత్తేస్తా ఏమనుకుంటున్నావు? నీ అవ్వ ఇయో జాలే నీ ముచ్చట. కానీ రీల్స్ గీల్స్ పక్కన పెట్టి పొయ్యి ఫస్ట్ ఆకలి అవుతుంది, గ్యాస్ అయిపోయింది, కట్టెల పొయ్యి పెట్టి ముట్టిపో. రోజు ఇంటికి పోగానే బావా నాకు హాట్స్పాట్ ఆన్ చేయవా అని రాగాలు తీస్తుంది రాజీ. ఇవాళ చక్కగా వంట చేయకపోవాలి, నీ పాస్వర్డ్ మారుస్తా చెప్తున్నా నేను. అయ్యో బాబు, గంత పని మాత్రం చేయకే. ఇగో పాస్వర్డ్ అయితే మార్వకు, నువ్వేం చెప్తా గదింటా. కట్టెల పోయే కదా అంటు పెడతా. కాదే అయ్యో, అసలు ముచ్చట మర్చిపోయినా నీ ఎవని రీల్స్ పంచాయతీలలో పడి ఆఖరికి ఆడత చెప్పకుండా పోతున్నావా? ఏంది వార్త ఏంది? అయ్యో బావా, అసలు నీకు తెలివే లేదే. అందరూ రీల్స్ పిచ్చిలో పడ్డారు. ఇది ఒక వార్త. గ్యాస్ పొయ్యి అయిపోయిన తర్వాత అందరూ కట్టెల పొయ్యి దిక్కే చూస్తున్నారు. ఇది రెండో వార్త. పెట్రోల్ లేక అసలు కొలువుకే ఎవరు పోతలేరట. ఇది మూడో వార్త. ఇన్ని వార్తలు ఉండగా నేను వార్తలు దేరే అంటావు. ఎప్పుడు నా మీద వాడు ఏడ్చలేనా? నీ సరే పోయిగా నేను వంట చేసుకోవాలి. రెడీగా ఉంటాడమ్మా నన్ను ఎత్తిపోవడం నీకు దొంగ సచ్చినోడు. నీ కథ కాగిదాలుగా ఎప్పుడు తింటాను పంచాయతీ పడవుతుంది నాకు. ఇవి ఇలాంటి కథ నాకు వార్తలు మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుసా. గప్పదాకా చూస్తారు ప్రైమ్ 9.